ఈ ఓడలోనే నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను. ఆ చివరి ఎడ్జిలో కూర్చున్నాను కెప్టెన్ గారిని అడిగి. అంతలోకొక సముద్రంలోంచి చేప ఎగురుకుంటూ వచ్చింది. దాన్ని పట్టుకోబోయాను. వెంటనే నేను ఈ పడవలోంచే సముద్రంలో పడిపోయాను. వెంటనే భయమేసింది. వెంటనే నేను మేలుకున్నాను. నేను మంచం పైనే ఉన్నాను. ఇది రియల్గా జరిగింది. అంటే ఈ జగత్తు కూడా స్వప్నమే, ఆ సముద్రం కూడా స్వప్నమే. ఇప్పుడు ఈ దేహము ఆగస్టు 15, 2025న ఈ దేహాన్ని సముద్రంలో కూడా వదిలిపెట్టండి. దానికి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ పర్మిషన్ తెచ్చుకోండి. ఇది ప్రపంచానికి ఒక నిదర్శనం.